ఇంటిలోని రెండవ ఆదివారం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ స్వార్థ వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28 వరకు. 21వ వచనం ఆరంభము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాన స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము బట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఏమో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం ఎప్పటి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనకు వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుద్ధము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి కూడా ఇప్పుడు తిన్ను కదా అని చెప్పింది. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పింది. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉంది. ఈ వాక్యం